ఓకే, ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడు మా అందరికీ లోకరక్షకుడైన క్రీస్తు వారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మా తండ్రి అయిన దేవ, నీ విలువైనటువంటి మాటలు తండ్రి నీ పిల్లలకు వివరించడానికి సిద్ధపడుతుండగా సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి మోసపోక చెప్పబడుతున్నటువంటి మాటలో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించడానికి ప్రతి ఒక్కరికి కూడా సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాను. ఈ కోడిక ముగిసే వరకును కూడా తండ్రి ఎలాంటి అల్లరును ఆటంకమును లేకుండా మీరే మా అందరికీ తోడుగా ఉండి ఆదరించి నడిపించమని, త్వరలో మా కొరకు రానయ్యున్న మా ప్రభువుని మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మనవలన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు చేరువచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. అలాగే ఇంత మంచి సమయాన్ని మనందరికీ దయచేసినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి ప్రభు అయిన క్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ సందర్భంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని కొద్ది నిమిషాలు దేవుని గ్రంథంలో నుంచి మనం పరిశోధనతో తెలుసుకుందాం. నూతనత్వం అనేటటువంటి సందర్భం, అసలు దేవుడు కోరుకుంటున్నటువంటి నూతనత్వం సృష్టిలోన మనిషిలోన అనేది మనం జాగ్రత్తగా బైబిల్ గ్రంథంలో నుంచి పరిశోధనతో తెలుసుకుందాం. ఎందుకంటే ఈ సమాజం అనుకుంటున్నటువంటి నూతనత్వానికి దేవుడు కోరుతున్నటువంటి నూతనత్వానికి సంబంధం లేదు. ఎందుకంటే ఒక సంవత్సరానికి 365 రోజుల్లో ఎక్కడ కూడా మనకు మార్పు అనేది ప్రకృతిలో కనపడట్లేదు. కానీ మనుషుల యొక్క బ్రతుకులోనే, వారు బ్రతుకుతున్నటువంటి థియరీలో, వాళ్ళు చేస్తున్నటువంటి క్రియల్లో మార్పు కనపడుతుంది. కానీ ప్రకృతిలో ఎక్కడా కూడా మనకు మార్పు అనేది కనిపించినట్టుగా మనకి ఎక్కడా లేదు. ఎందుకంటే అసలు దేవుడు కోరుతున్నటువంటి నూతనత్వం సృష్టిలోన నీలోన, అసలు దేవుడు కోరుతున్నటువంటి నూతనత్వం ఎక్కడ కోరుతున్నాడు దేవుడు అనేది కొంచెం బైబిల్ గ్రంథంలో నుంచి మనం పరిశోధనతో చూద్దాం. ముందుగా మనం చూడగలిగితే అసలు సృష్టిలోన మనిషిలోన అనే దానికి ముందుగా సృష్టిలో గురించి ఒకసారి మనం ఆలోచించగలిగితే భక్తుడైనటువంటి సొలొమోను గారు మాట్లాడుతున్నటువంటి మాటను చూద్దాం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం చూడగలిగితే, ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం, తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది, భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలుచున్నది. తరము వెంబడి తరం గతించిపోతుంది. కాలమా, కాలంతో పాటు మనుషులు కూడా వెళ్ళిపోతున్నారా అనేది మనం ఆలోచించాలి. ఇక్కడ సమయం చాలా విలువైందండి, దాన్ని వెలతో మనం కొనలేం. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. సమయం అనేది చాలా విలువైంది. సమయం చేజారిపోతే తిరిగి మనం తీసుకోలేం. మన చేతిలో ఏదైనా జారిపోతే మనం తిరిగి తీసుకోగలం, కానీ మన జేబులో ఏదైనా జారిపోతే తిరిగి తీసుకోగలమేమో, కానీ సమయం మాత్రం దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయాన్ని గినక నువ్వు సద్వినియోగపరుచుకోలేకపోతే, సమయాన్ని దేవుడు ఇస్తున్నటువంటి సమయాన్ని సరి అయినటువంటి రీతిలో నువ్వు ఉపయోగించుకోలేకపోతే సమయము వ్యర్థమైపోతుంది. ఉపయోగించుకుంటేనే కదండి ఉపయోగం మనకు. అదే ఉపయోగించుకోకుండా మనం వ్యర్థం చేసుకుంటే ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఆలోచించండి. అందుకే సొలొమోను గారు అంటున్నాడు కదా, 3వ వచనం నుంచి చూస్తే, సూర్యుని కింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభం ఏంటి? అంటే మనిషి భూమి మీద ఎంత ప్రయాసపడినా, ఎంత సమకూర్చుకున్నా, ఈ కాలంతో పాటు ఈ లోకాన్ని విడిచిపెట్టి ఏదో ఒక రోజు వెళ్ళిపోవలసిన వారమే మనమందరం కూడా అనే భావన ఇక్కడ మనకు కనపడతా ఉంది. ఈ సందర్భంలో 9-10 వచనాల్లో చూస్తే మునుపుండినదే అంటున్నాడు. అంటే ఆదాము మొదలుకొని యుగ సమాప్తి వరకు సృష్టిలో ఏదైతే దేవుడు కలగచేశాడో, సంవత్సరాలు మారుతున్నా,
ప్రతి 365 రోజులకు ఒకసారి సంవత్సరం మారిపోద్ది, క్యాలెండర్ మారిపోద్ది. క్యాలెండర్ మారుతుంది, చర్చి బిల్డింగ్లో అనేకమైనటువంటి డెకరేషన్స్ మారిపోతున్నాయి, పెయింట్స్ మారుతున్నాయి, కానీ ఈ సమాజంలో ఉన్నటువంటి మనిషి యొక్క హృదయం మాత్రం మారట్లేదు. దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో నూతనత్వం, ఆ నూతనత్వం మనిషిని గూర్చున్న ఆలోచన మనిషి మరిచిపోయాడు. కానీ దేవుడు కోరుతున్నటువంటి నూతనత్వం సృష్టిలోన నీలోన మనం ఆలోచించగలిగితే, భక్తుడైనటువంటి సొలొమోను గారు అంటున్నాడు కదా, మునుపుండినదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే ఇక జరగబోవునది, సూర్యుని క్రింద అండలం చేసుకోండి మాట, సూర్యుని క్రింద నూతనమైనది ఏదీ లేదు. 2024లో ఏవైతే ఉందో ప్రకృతిలో 2025 వచ్చిన తర్వాత కూడా అదే ఉంది. యాస్టీజ్కి ఏమైనా మారినాయి ఎక్కడైనా? సూర్యుడు మారలేదు, భూమి మారలేదు, పంచభూతాలలో ఎక్కడా మార్పు లేదు. కానీ భక్తుడైన సొలొమోను గారు చెబుతున్నాడు, సమయం పోతుంది, కాలం వెళ్ళిపోతుంది, కాలంతో పాటు నీ టైం కూడా అయిపోతుందన్న ఆలోచన నీకు అర్థం కావట్లేదు. అందుకే దేవుడు అంటున్నాడు కదా, నిన్ను గురించి ఏం మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక. అంటే సృష్టిలో నూతనత్వము, నూతనమైనది ఏది కూడా మనకు కనపడట్లేదు. సృష్టిలో కనపడింది మీకు ఏమైనా? రాత్రి 12 నుంచి ఇప్పటి వరకు 12 అయింది, కరెక్ట్గా 12 గంటలు అయింది. ఈ 12 గంటల్లో సృష్టిలో ఎక్కడైనా నూతనత్వం కనపడిందా? ప్రకృతిలో కనపడిందండి? కనపడలేదు. అంటే దేవుడు కోరుకున్నటువంటి నూతనత్వం ప్రకృతిలో లేదు. మరి దేని నుంచి కోరుకుంటున్నాడు నూతనత్వం? ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం చూడండి ఒకసారి. కావున మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం. చాలమ్మా. అంటే నీలోనికి నూతనత్వం రావాలంటే నీలో ఉన్నటువంటి ఆ పాత రోత జీవితం ఏదైతే ఉందో దాన్ని ఏం చేయమంటున్నాడు ఇక్కడ పౌలు గారు? తీసేసుకోవాలి. అంటే ఒక నూతన స్వభావం నీకు రావాలంటే, దేవుడు కోరుతున్నటువంటి స్థితి నీకు రావాలంటే నీలో ఉన్నటువంటి ఆ పాప స్వభావాన్ని ఏంత కూడా ఏం చేయమంటున్నాడు? తీసేసుకోమంటున్నాడు. మరి తీసేసుకోవాలంటే ఎలా తీసేసుకోవాలి? యేసుక్రీస్తు ప్రభువారు నికోదేముతో ఒక మాట చెబుతున్నాడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము ఒకసారి చూద్దాం, ఎలా వస్తుందో నూతనత్వం చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 3వ అధ్యాయం వచనం 3. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడు. అంటే దేవుని రాజ్యానికి హక్కుదారుడు కావాలన్నా, దేవుడు కోరుతున్నటువంటి తత్వం నీలో ఉండాలన్నా ఏం చేయమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? ఒకడు క్రొత్తగా జన్మించాలి. ఒకడు క్రొత్తగా జన్మించాలనంటే నీలో ఉన్నటువంటి ఆ పాప జీవితం ఏదైతే ఉందో అది ప్రాచీనమైనటువంటిది, దాన్ని విడిచిపెట్టాలి. అలా విడిచిపెట్టి నువ్వు క్రీస్తులో జన్మించాలి నూతనంగా. అలా నూతనంగా జన్మించినటువంటి నీలో ఏముండాలో దేవుడు చెబుతున్నాడు. ఒకసారి మాకు చూద్దాం మరొక మాట. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. అలా నూతనంగా జన్మించినటువంటి నీవు కాబట్టి సహోదరులారా, 2 మీరు మీ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందుడి. అంటే దేవుడు కోరుతున్నటువంటి నూతనత్వం సృష్టిలోన నీలోన ఒకసారి నువ్వు ఆలోచించుకో. మరి సృష్టిని గూర్చిన ఆలోచన ఆయనకి లేదండి. సృష్టిని అంతా చేసింది, సకల జీవరాశులను చేసింది నీ కోసమే, కానీ ఆయన కోసం కాదవి. కానీ మనిషి మాత్రమే ఆయన కోసం. అందుకే అంటున్నాడు, కలిగించబడినటువంటి వాటి అన్నిటిలో కూడా ప్రథమ ఫలం ఎవరైనా మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి. యాకోబు గారు రాసినటువంటి పత్రికలో రాత్రి చదువుకున్నాం మనం ఆ మాట. యాకోబు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో ఆయన తాను సృష్టించిన వాటిలో మనమే ప్రథమ ఫలం ఆయనకి. అందుకే నీలో మార్పు కోరుతున్నాడు ఆయన. సృష్టిలో మార్పు జరగదిక. అందుకే ఈ సూర్యుని కింద నూతనమైనది ఏది లేదని భక్తుడైనటువంటి సొలొమోను గారు
ఫైనల్ స్టేట్మెంట్ ఇచ్చేశాడు. అంటే దేవుడు కోరుతున్నటువంటి నూతనత్వం సృష్టిలో కాదన్నమాట. అయితే సృష్టిలో కాదు, మరి ఎక్కడ కోరుతున్నాడు దేవుడు అని అంటే మనిషిలో కోరుతున్నాడు దేవుడు. అందుకే నీ మనసు మారాలి. నీ మనసు మారకుండా అదే పాత రోత జీవితం మళ్ళా నూతన సంవత్సరంలోకి వచ్చేసి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటున్నావు అంటే కొద్దిగా నీకు బుద్ధి జ్ఞానం ఉందా? ఆలోచించండి ఒకసారి. ఈ నూతన సంవత్సరంలో ఒక 2 విషయాలు మీకు చెప్పి ముగించాలని ఆశపడుతున్నాను నేను. ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, ప్రాముఖ్యమైన విషయాలు 2 చెప్తాను, ఎక్కువ చెప్పను మీకు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, క్రీస్తునందున్న వారి గురించి మాట్లాడుతున్నా. క్రీస్తునందు లేని వారి గురించి మనకు అక్కర్లేదు. చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఎప్పుడైతే క్రీస్తులో బాప్తిస్మం పొందేశావో, నువ్వు క్రీస్తులోకి వచ్చేసావు, ఈ పాత రోత జీవితం అంతా కూడా బాప్తిస్మం ద్వారా ఏమైంది? తుడిచిపెట్టబడింది. ఇక అట్లాంటి స్వభావంతో మరలా నువ్వు ఉండటానికి వీల్లేదు. ఇక ఏ ఉండకూడదని చెబుతున్నాడో, ఏమి కలిగి నువ్వు నూతనత్వాన్ని పోగొట్టుకుంటున్నావో ఒకసారి మనం చూడగలిగితే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో నిజంగా నువ్వు క్రీస్తునందుంటే ఎట్లాంటి లక్షణాలు నీకుంటే నిత్యము నీకు హ్యాపీ న్యూ ఇయర్ అని చెబుతున్నాడు దేవుడు. ఒకసారి ఆ మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 23-24 చూడండి. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారు, ఎప్పుడైతే బాప్తిస్మం అనే క్రియ ద్వారా నీ పాత రోత ప్రాచీన జీవితానికి ముగింపు చూపించేసి ఒక నూతనమైనటువంటి స్థితిలోకి నువ్వు వచ్చావు, క్రీస్తులోకి వచ్చేసినటువంటి నీలో ప్రతి కార్యం కూడా ఎలా కనపడాలి? నూతనంగా కనపడాలి. ఏదో జనవరి 1 వచ్చేసిందండి, 1 తారీఖు మాత్రమే మేము కేకులు కట్ చేసుకొని హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటామండి, ఇక రేపటి నుంచి ఏడుపు మొక్కాలేనండి అన్నట్టుగా ఉండకూడదు మన జీవితం. అది క్రైస్తవుడి లక్షణం కాదు, అది లోక సంబంధుల లక్షణం. అది ఎప్పుడు కనబడినటువంటి మనుషులు రాత్రంతా కనపడుతూనే ఉన్నారు రోడ్ల మీద. ఏంటి పనాళ్ళకనంటే సైలెన్సర్లు బీకి మందు ఫుల్గా ఆగి ఎంతమంది హాస్పిటల్కి పోయారో యూట్యూబ్లోకి వెళ్తే కానీ వార్తల్లోకి వెళ్తే కానీ తెలియదు. ఏంట్రా బాబు ఎందుకు హాస్పిటల్ పరిస్థితి అంటే 31st నైట్ ఎఫెక్ట్ అండి. ఈ సంవత్సరానికి ముగింపు కదా, ఆ మాత్రం కింద పడి కాలో ఇరగొట్టుకోపోతే ఎలాగా అన్నట్టుగా ఉంది సమాజం. అసలు దేవుడు మరొక దినాన్ని మనిషికి ఎందుకు ఇస్తున్నాడు? మార్పు లేనటువంటి మనిషికి మరొక దినం ఎందుకండి? ఎప్పుడైనా ఆలోచించారు? ఈ సమాజం ఆలోచిస్తుంది అసలు? నువ్వు మారాలని దేవుడు మరొక దినాన్ని నీకు ఇస్తున్నాడు. మారకపోతే ఇక నీ దినమేక. నహూము గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో ఏముంటుంది చూడండి. అక్కడ ఒక అద్భుతమైన మాట ఉంది. నువ్వు పనికి మాలిన వాడిగా ఇంకా అలాగే ఉంటే 2025 వచ్చినా 2026 వచ్చినా ఇంకా నీ పనికి మాలిన స్వభావాలతోనే బతుకుతూ ఉంటే దేవుడు అంటున్నాడు, నాయనా నీ కోసం ఒక సమాధి సిద్ధపరిచాను రా అంటున్నాడు దేవుడు. అక్కడ తీలేదా? మీరు దొరకలేదేంటి మీకు? నహూము గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో చివరి మాట. మళ్ళీ వద్దాం ఇక్కడికి. అదే ఉందా? అదే చదువు. నీవు పనికి మాలిన వాడవు గనుక, ఏమంటున్నాడు దేవుడు చూసారా? నీవు పనికి మాలిన వాడవు గనుక నీకు సమాధి సిద్ధపరుస్తాను. ఎన్ని సంవత్సరాలు నీకు ఇచ్చినా నువ్వు మారకపోతే ఇక నీ పరిస్థితి సమాధికి పోవటం. ఇక నువ్వు అనుకుంటున్నావు మళ్ళా 31st వస్తే బాగుండు, ఫుల్గా తాగాలి, ఎంజాయ్ చేయాలి నువ్వు అనుకుంటున్నావు. దేవుడు అంటున్నాడు మరొక సంవత్సరం మరొక దినాన్ని నీకు ఎందుకు ఇస్తున్నావు? నీకు అర్థం కాకుండా నువ్వు వ్యర్థంగా బతికితే ఇక నీకు సమాధి రెడీగా ఉంటుందిరా బాబు అని చెబుతున్నాడు దేవుడు. మరి మార్చుకో ఇక నేను నీ ప్రవర్తన మార్చుకొని క్రీస్తులోకి వచ్చిన వాళ్ళ గురించి చెప్తున్నా. మరలా ఇప్పుడు క్రీస్తులోకి వచ్చినటువంటి నీవు ప్రతి క్రియలో కూడా ఎలా ఉండాలంటే నీ ప్రవర్తన నూతన పరచబడిన వారై 24 చెప్తున్నాడు, నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. ఇక పాత స్వభావాన్ని తీసేసుకోవాలి. ఇక నువ్వు 2024లో దేవునికి ఏదైతే నచ్చని క్రియను నువ్వు చేసావో దానిని ఆ 31st నైట్ నువ్వు వదిలేసుకోవాలి. ఇక ఒక గొప్ప వాగ్దానం తీసుకోవాలి. ఏదో డబ్బాలు వేసినటువంటి వాగ్దానాన్ని 50 రూపాయలు ఇచ్చి తీసుకొని దాన్ని గోడకత్తి చేసుకొని ఇగో దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు అనేది ఒక్కడ పట్టుకొని తిరిగితే సరిపోదు. నువ్వు దేవునికి ఇష్టం కానటువంటి ఏ లక్షణం నీలో ఉన్నా దాన్ని విడిచిపెట్టుకోవాలి. నువ్వు అది దేవునికి చాలా ప్రీతికరమైనదని విడిచిపెడితే
అందుకే ఏమంటున్నాడు ఆయన, ఏం ధరించుకోవాలంటున్నాడు ఆయన? నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడినటువంటి నవీన స్వభావాన్ని ధరించుకొని ఆయన ఏం చెప్తున్నాడంటే, నా వైపు చూడాలి మీరు. ఈ లక్షణాలన్నీ కలిగిన మీరు దేని వైపు చూడాలి? నా వైపు చూడాలి, నా కోసం ఎదురు చూడాలి. ఎందుకు దేవా నీ కోసం మేము చూడాలి అని అంటే ఆయన చెబుతున్నాడు. మరి 2025 సంవత్సరం అంతా కూడా హ్యాపీగా సంతోషంగా ముందుకు కొనసాగాలంటే ఏం చేయాలి? ఒక్క మాట చూసి క్లోజ్ చేద్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు. చూసారండి, లోకం కోసం ఎదురు చూసి, దేహం ఆనందం పడాలని చెప్పేసి 31st కోసం చూసి ఫుల్గా తాగి తిని ఎంజాయ్ చేసినటువంటి వ్యక్తులారా, మీరు అందరూ ఇది గమనించుకోండి. ఒకవేళ క్రైస్తవులు అయ్యుండి మీ ఇలాంటి పిచ్చి పనులు చేస్తే ఒకసారి ఇది ఆలోచించండి. నువ్వు దేనికోసం ఎదురు చూస్తున్నావు ఈ భూమి మీద? ఆలోచించు ఒకసారి. అందుకే భక్తుడైనటువంటి యెషయా గారు అంటున్నాడు కదా, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మ చిల్లక. ఈ 2025 కూడా హ్యాపీగా నడిచి వెళ్ళిపోతారు వాళ్ళు. నీకు నచ్చినట్టుగా ఒక్కరోజు సంతోషపడి సంబరాలు చేసేసుకొని ఏదో ఒక హ్యాపీ న్యూ వచ్చేసిందని హ్యాపీ అనుకొని నువ్వు పై పెదవులతో మాట్లాడితే ఉపయోగం లేదు. 51వ కీర్తన కూడా చూడండి ఒకసారి, ఒక అద్భుతమైన మాట ఉంది. 51వ కీర్తన 10వ వచనంలో, దేవా నాయందు శుద్ధ హృదయము కలగ చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. ఏం కావాలి? పైకి హ్యాపీ నువ్వు చెప్తే హ్యాపీ, నీ కొరకే హ్యాపీ, దేవునికి హ్యాపీ కాదు. దేవుడు కోరుకుంటున్నట్టుగా నీ హృదయం శుద్ధిగా ఉండాలి, నీ యొక్క మనసు నూతనమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ఈ ప్రకృతిలో నువ్వు వేసుకొని తిరిగే రంగులు, నువ్వు మార్చుకుంటున్నటువంటి ఈ యొక్క డెకరేషన్స్ ఆయనకు అవసరం లేదండి. దేవునికి కావలసింది ప్రకృతిలో మార్పు కాదు, నీలో మార్పు కోరుతున్నాడు, నీలో నూతనత్వం కోరుతున్నాడు. కాబట్టి గమనించి అర్థం చేసుకొని అసలు ఈ దినాలు, ఈ కాలాన్ని, ఈ సమయాన్ని దేవుడు మనకి ఎందుకు ఇస్తున్నాడు మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే 90వ కీర్తన మనం చదువుకున్నాం. ఎందుకంటే దేవుడు చెబుతున్నటువంటి మాట, అక్కడ మోషే గారు చేస్తున్నటువంటి ప్రార్థన ఏంటంటే, ఎంతకాలం మనం బ్రతికినా ఏదో ఒకరోజు ఈ కాలాన్ని విడిచి వెళ్ళిపోవలసినటువంటి వారమే, మన కాలాన్ని ముగించేసుకొని. కాబట్టి ఏదో ఒక రోజు మనం వెళ్ళటానికి దేవుడు మనకి ఆహ్వానం పలుకుతున్నాడు. కాబట్టి తీసుకోవడానికి మనం సంసిద్ధులమై ఈ లోకంలో దేవునికి నచ్చనటువంటి ఆ పాత రోత జీవితం ఏదైతే ఉందో, దేహ సంబంధమైంది, లోక సంబంధమైంది, ఆచారబద్ధమైంది, దాన్ని అన్నీ కూడా విడిచిపెట్టి వాక్యానుసారమైనటువంటి జ్ఞానంతో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఈ 2025 సంవత్సరం అంతా కూడా మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. కానీ మన సబుద్ధిని ఆధారం చేసుకొని మన చిత్తాన్ని నెరవేర్చుకునే వారుగా ఉంటే నీలో ఇంకా కొత్త సంవత్సరం వచ్చిన పాత జీవితం ఉన్నట్టే, నీ బ్రతుకు మారినట్టే. అర్థం చేసుకొని ఆలోచించి వాక్యానుసారంగా నడవాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఈయన మాటలు ముగిస్తూ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. అలాగే